ఫస్ట్ ఆన్ పేజ్ SEO రూల్స్ లో మనకి ఏముంది, URL స్ట్రక్చర్, రైట్? ఫస్ట్ వన్ వచ్చేసి URL స్ట్రక్చర్. వాట్ ఈస్ URL స్ట్రక్చర్? URL స్ట్రక్చర్ అంటే ఏంటి? URL స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఏం లేదండి, సింపుల్ గా ఒక వెబ్సైట్ URL ఉంటుంది కదా, వెబ్ పేజ్ URL అంటే వెబ్సైట్ అడ్రస్, దాంట్లో కీవర్డ్ ని యాడ్ చేస్తే దాన్ని ఏమంటారంటే URL స్ట్రక్చర్ అంటారు. చూడండి, రాసుకోండి. వాట్ ఈస్ URL స్ట్రక్చర్? URL స్ట్రక్చర్ అంటే ది ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ keyword the web page URL is called URL structure. అంటే ఇక్కడ చూడండి, హోమ్ పేజ్ కి ఆల్రెడీ .com ఉంటుంది, మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అబౌట్ కి అబౌట్ అని వస్తుంది. మనకి సర్వీసెస్ కి ఏ పేజెస్ కి అయితే మనం SEO చేస్తామో ఆ పేజెస్ కి URL స్ట్రక్చర్ యాడ్ చేయాలి. ఓకేనా? ఎగ్జాంపుల్, మీ వెబ్సైట్ కదా, దీంట్లో డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది, ఇక్కడ SEO అని ఉంది. ఇక్కడ SEO మీద క్లిక్ చేస్తే అబ్జర్వ్ చేయండి, SEO అని వచ్చింది కదా. ఇక్కడ మన కీవర్డ్ ఏంటి, SEO సంబంధించిన కీవర్డ్ ఏముంది? మీరు ఏం చేయాలి, కీవర్డ్ ప్లానర్కి వెళ్ళాలి. కీవర్డ్ ప్లానర్కి వెళ్ళి SEOని ఎంతమంది ఏ విధంగా సెర్చ్ చేస్తున్నారో చూసి దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ కీవర్డ్ని URL స్ట్రక్చర్లో యాడ్ చేయాలి. గూగుల్ కీవర్డ్ ప్లానర్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిజిటల్ మార్కెటింగ్ లో కూడా SEO అనే పేజ్ కి మనం SEO ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాం. దీంట్లో ఫస్ట్ ఇది URL స్ట్రక్చర్ అనమాట. URL స్ట్రక్చర్ లో మనం ఏంటి, SEO మీద క్లిక్ చేస్తే ఇక్కడ SEO అని వచ్చింది URL. గూగుల్ ఏం చెప్తుందంటే ఇక్కడ కీవర్డ్ SEO బదులు ఇక్కడ ఏంటి, కీవర్డ్ అనేది ఇక్కడ ఉండాలని చెప్తుంది. అదే ఫస్ట్ రూల్. ఆ రూల్ పేరేంటి, URL స్ట్రక్చర్. ది ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ కీవర్డ్ ఇన్ ద వెబ్ పేజ్ URL ఇస్ కాల్డ్ URL స్ట్రక్చర్. మరి కీవర్డ్స్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే కదా యాడ్ చేసేది, అందుకని చెప్పేసి ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్కి వచ్చి ఇక్కడ కీవర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. దేనికి సంబంధించిన కీవర్డ్స్, SEO కోర్స్ కి సంబంధించిన కీవర్డ్స్. అంటే దీంట్లో పబ్లిక్ ఎట్లా సెర్చ్ చేస్తున్నారు, దీని కాంపిటీషన్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. ఓకే సార్. SEO కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి నేను సెర్చ్ చేశాను. దీనికి సంబంధించిన కాంపిటీషన్ చూడండి. SEO కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే 10 to 100 మెంబర్స్ సెర్చ్ చేస్తున్నారు. ఇయర్ ఆఫ్ చేంజ్ అవుతుంది. 3 months లో కూడా ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయింది. కాంపిటీషన్ ఎలా ఉంది, లో ఉంది కదా. ఇక్కడ కాంపిటీషన్ లో ఉంది, కానీ SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ కి ఎక్కువ మంది ఉన్నారు, 100 to 1K. ఇక్కడ కాంపిటీషన్ లో ఉంది. మీరు ఈ రెండు చూసుకోండి. ఏంటి, యావరేజ్ మంత్లీ సెర్చెస్ ఎంత ఉంది, యావరేజ్ మంత్లీ సెర్చెస్ ఈ పర్టికులర్ కీవర్డ్ కి ఎంత ఉన్నాయి, 100 to 1K ఉంది. నెక్స్ట్ కాంపిటీషన్ ఎలా ఉంది, కాంపిటీషన్ కూడా లో ఉంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ రెండిట్లో ఏ కీవర్డ్ చూస్ చేసుకోవాలి, ఎందుకంటే మిగతా కీవర్డ్స్ కూడా 10 to 100 ఉన్నాయి. SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ కి 100 to 1K సెర్చెస్ ఉన్నాయి, పబ్లిక్ సెర్చెస్ అయ్యి, యావరేజ్ మంత్లీ సెర్చెస్. ఈ 2 కీవర్డ్స్ లో ఏది బెస్ట్ కీవర్డ్? ట్రైనింగ్ కదా సార్, యూజర్స్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి. యూజర్స్ ఎక్కువ ఉన్నారు, రెండోది కాంపిటీషన్ కూడా లో ఉంది. కాంపిటీషన్ లో ఉంటే మీరు త్వరగా ర్యాంక్ అవుతారు అనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాం, SEO ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకొని ఇది ఫస్ట్ ప్రైమరీ కీవర్డ్ గా మనం యాడ్ చేసుకోవాలి. మీరేం చేస్తారంటే మరి ఇదో కీవర్డ్ ఉంది, ఇదో కీవర్డ్ ఉంది, SEO ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని వెతుకోవాలి కూడా ఉంటారు హైదరాబాద్ లో. SEO ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్, కొంతమంది దిల్సుఖ్ నగర్ అని పర్టికులర్ ఏరియా వెతుకుతున్నారు, SEO ట్రైనింగ్ ఇన్ అమీర్పేట. మీరేం చేయాలి, నోట్ ప్యాడ్ లో మీరు ఓపెన్ చేసి ఒక టాప్ 10 కీవర్డ్స్ ని మీరు ఇక్కడ
రాసుకోవాలన్నమాట. టాప్ 10 కీవర్డ్స్. ఎందుకు టాప్ 10 కీవర్డ్స్? ఈ ఒక్క కీవర్డే కాదండి. మెయిన్ ప్రైమరీ కీవర్డ్ ఏమో దేనికైతే సెర్చెస్ ఎక్కువ ఉన్నాయో దాన్ని యుఆర్ఎల్ స్ట్రక్చర్ లో యాడ్ చేస్తాం. ఓకే, నాకు ఎస్ఈఓ కోర్స్ ఇన్ హైదరాబాద్ అన్నా కానీ నాకు నా వెబ్సైట్ ర్యాంక్ అవ్వాలి, రైట్? ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనేది ప్రైమరీ కీవర్డ్. ఎందుకు? దీనికి మంత్లీ సెర్చెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తాను, దీన్ని యూఆర్ఎల్ యాడ్ చేస్తా. మరి ఈ కీవర్డ్ ని ఇంకా మిగతా ఆన్ పేజ్ ఎస్ఈఓ టెక్నిక్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిలో ఎస్ఈఓ కోర్స్ ఇన్ హైదరాబాద్ యాడ్ చేస్తాను. ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ అమీర్పేట్ అని ఈ కీవర్డ్ యాడ్ చేస్తాను. ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ అనే కీవర్డ్ యాడ్ చేస్తాను. ఎందుకు యాడ్ చేస్తాను మిగతా కీవర్డ్స్ కూడా అంటే, ఈ కీవర్డ్స్ కూడా సెర్చెస్ ఉన్నాయి, రైట్? ఈ కీవర్డ్స్ కూడా ఎవరైనా సెర్చ్ చేస్తే నేను ఈ కీవర్డ్స్ కూడా ర్యాంక్ అవ్వాలి. అందుకని చెప్పేసి ఎస్ఎస్సి ఈ కీవర్డ్స్ కూడా మనం ఏం చేస్తాం, టాప్ 10 కీవర్డ్స్ ని మనం ఒక నోట్ ప్యాడ్ లో నీట్ గా డిజైన్ చేసుకుని రాసుకొని ఈ కీవర్డ్స్ ని మనం పర్టికులర్ పేజ్ లో ఏ పేజ్ కి అయితే ఎస్ఈఓ చేయాలనుకుంటున్నారో ఆ పేజ్ లో యాడ్ చేయాలి. దీన్ని ఆన్ పేజ్ ఎస్ఈఓ అంటారు. అందుకని ఆన్ పేజ్ ఎస్ఈఓ డెఫినేషన్ ఏంటి? ది ప్రాసెస్ ఆఫ్ మోడిఫైయింగ్ వెబ్ పేజెస్ అకార్డింగ్ టు ద గూగుల్ అల్గోరిథం రూల్స్ విత్ ద కీవర్డ్స్ ఇస్ కాల్డ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ అని చెప్పుకున్నాం. కీవర్డ్స్ తో మన వెబ్ పేజ్ ని మోడిఫై చేస్తే ఏ రూల్స్ ప్రకారం, గూగుల్ రూల్స్ ప్రకారం మనం వెబ్ పేజ్ ని కీవర్డ్స్ తో మోడిఫై చేయగలిగితే దాన్ని ఏమన్నాము, ఆన్ పేజ్ ఎస్ఈఓ అన్నాం కదా. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఫస్ట్ కీవర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. కీవర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఎక్కడ మోడిఫై చేస్తున్నాము, యుఆర్ఎల్ స్ట్రక్చర్ లో మోడిఫై చేస్తున్నాం. అది ఇప్పుడు ఎట్లా చేద్దాం దీన్ని? మరి ఒక పర్టికులర్ వెబ్ పేజ్ కి ఎస్ఈఓ చేయాలంటే మీరు ఏం చేయాలి, ఒక ప్లగిన్ యాడ్ చేసుకోవాలి. ఈ కీవర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి మేడం గారు. ఇప్పుడు నా టార్గెట్ కీవర్డ్ ఏంటి, ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. దీన్ని నేనేం చేయాలి, యుఆర్ఎల్ స్ట్రక్చర్ లో యాడ్ చేయాలి. దీనికోసం నేను ఏం చేస్తున్నాను, మీ యొక్క లాగిన్ ఏంటి, అది నేను చేస్తానండి. అడ్మిన్ కదా, అవును. మనం యోస్ట్ ఎస్ఈఓ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లగిన్స్ లో యాడ్ న్యూ. మీరు ఎస్ఈఓ ఒక పర్టికులర్ వెబ్సైట్ కి లో మీరు చేయాలంటే మనకి ప్లగిన్స్ ఉంటాయి. యోస్ట్ ఎస్ఈఓ ప్లగిన్ అని, ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ, ర్యాంక్ మ్యాథ్ అని మనకి డిఫరెంట్ ఎస్ఈఓ ప్లగిన్స్ ఉంటాయి. మన ప్రెజెంట్ ఏంటి, యోస్ట్ ఎస్ఈఓ ప్లగిన్ యూజ్ చేస్తాం. డౌన్లోడ్ చేసింది సార్, నిన్న తను చెప్పాడు సార్. ఆయన చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఓకే. యోస్ట్ ఇన్స్టాల్ చేస్తుంటే ఇక్కడ ఇన్స్టాల్ అని వస్తుంది, యాక్టివ్ అని ఉందంటే ఇన్స్టాల్ చేశారు కదా. ఇదే కాకుండా ర్యాంక్ మ్యాథ్ కూడా ఉంటుంది. ర్యాంక్ మ్యాథ్ యోస్ట్ ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ ఇది కూడా బాగానే ఉంటుంది. తర్వాత ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ఇది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే యోస్ట్ ఎస్ఈఓలో ఏంటంటే బెనిఫిట్, మనకి రోబోట్స్ లో టీఎక్స్టీ మాన్యువల్ గా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్తాను ఆన్ పేజెస్ టెక్స్ట్ కొన్ని ఈజీగా ఉంటుంది. ర్యాంక్ మ్యాథ్ కూడా బాగానే ఉంటుంది. 2 మిలియన్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి కదా, ఇది 5+ మిలియన్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి. అందుకని నేను యోస్ట్ ఎస్ఈఓ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటి, ఏ పేజ్ మనం ఎస్ఈఓ చేయాలనుకుంటున్నాం ఆ పేజ్కి వెళ్ళాలి. ఆల్ పేజెస్. ఇప్పుడు ఎస్ఈఓ పేజ్ కదా మనకు చేయాలనుకుంటుంది, సెకండ్ పేజ్ లేదు, ఇక్కడ ఎస్ఈఓ అని ఉంటుంది. ఇక్కడ రాస్తుంది కదా ఎస్ఈఓ. మీరు ఎడిట్ విత్ ఎలిమెంటరీకి వెళ్ళదు, ఎడిట్ లోకే వెళ్ళండి. ఎడిట్, ఎస్, ఇక్కడ చూడండి ఎస్ఈఓ అని ఉంది కదా, ఈ పేజ్ ఇక్కడ యోస్ట్ ఎస్ఈఓ అని ఉంది. మరి యుఆర్ఎల్ స్ట్రక్చర్ ఎక్కడ యాడ్ చేయాలి సార్, ఎక్కడ యాడ్ చేయాలంటే ఇక్కడ కిందకి రండి. మీ ప్రివ్యూ గూగుల్లో ఇట్లా కనబడుతుంది. ఓకే, ఇది ఎస్ఈఓ టైటిల్. నెక్స్ట్ మనం రేపు చెప్పుకునే కాన్సెప్ట్ ఇది ఎస్ఈఓ టైటిల్. ఇక్కడ స్లగ్ అని ఉంది చూసారా, ఇది యుఆర్ఎల్ మార్చడం. ఈ స్లగ్ అనే ఏరియాకి వచ్చేసి మనం ఏదైతే కీవర్డ్ మనం టార్గెట్ చేస్తున్నామో, కీవర్డ్ ప్లానర్ మనం ఏం చేస్తున్నామో, ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఎందుకు, దీనికి సెర్చెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఈ కీవర్డ్ కాపీ చేసి యుఆర్ఎల్ స్ట్రక్చర్ లో స్లగ్ అని ఉంటుంది, ఇక్కడైనా యాడ్ చేయొచ్చు. లేదా రైట్ సైడ్ నా మీకు పెర్మాలింక్ అని ఉంటుంది, ఇక్కడ యుఆర్ఎల్ ఉంది చూసారా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ పెర్మాలింక్ అని ఉంటుంది, ఇక్కడైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. రెండు ఒకటే. ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ అదే యుఆర్ఎల్ ఇక్కడ వచ్చింది. చూడండి మీ వెబ్సైట్ యుఆర్ఎల్ ఏమొస్తుంది, aloshushas.com ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. నేను అప్డేట్ చేస్తున్నాను. ప్రీవియస్ మనకి ఏముంది, ఫ్రంట్ ఎండ్ ఎస్ఈఓ అని ఉంది కదా. ఒకసారి చూద్దాం, ఆ వెబ్సైట్ నేను లాగిన్ అయిపోయాను కదా, చూద్దాం.
అది. ఓకే. హోమ్ పేజ్ ఒకసారి లోడ్ అయిపోయినాక మారిపోతుందండి. చూడండి ఇప్పుడు ఎస్ఈఓ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ వచ్చింది కదా, ప్రీవియస్ ఎస్ఈఓ మాత్రమే ఉంది, రైట్? ఇప్పుడు అవును ఎస్ఈఓ సార్. ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఈ విధంగా మనము కీవర్డ్ ని యుఆర్ఎల్ లో యాడ్ చేస్తే దాన్ని యుఆర్ఎల్ స్ట్రక్చర్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ దానికి ఒకసారి మనం యుఆర్ఎల్ మారుస్తాం. డిజిటల్ మార్కెటింగ్ అన్నా కానీ పబ్లిక్ రావాలి కదా. డిజిటల్ మార్కెట్ ట్రైనింగ్ అంటే ఇక్కడ చూడండి ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది. పబ్లిక్ ఏమైనా సెర్చ్ చేస్తారు? డిజిటల్ మార్కెట్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెట్ కోర్స్ ఇన్ హైదరాబాద్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. మరి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి పబ్లిక్ హైదరాబాద్ లో ఎట్లా సెర్చ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలంటే మరి ఏం చేస్తారు? ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఇది మన టార్గెట్ కీవర్డ్ అండి. నేను గెట్ రిజల్ట్ అంటే ఈ కీవర్డ్ ని బేస్ చేసుకుని ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ వెతుకుతాను. చూడండి ఎన్ని సెర్చెస్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ 10K దాకా కాంపిటీషన్ మీటింగ్ ఉంది. మీడియం. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్ కి లో ఉంది. డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ కి 100 కేసు ఉన్నాయి. తర్వాత మీడియం ఉంది, కాంపిటీషన్ కూడా. నేనేం చేస్తున్నాను, కాంపిటీషన్ లో అండ్ మీడియం ఉండాలి, సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మీరు వీటన్నిటిలో ఏది తీసుకోవాలి కీవర్డ్ చెప్పండి? డిజిటల్ డిజిటల్ మార్కెటింగ్ మార్కెటింగ్ కోర్సెస్ ఇన్ హైదరాబాద్. ఈ కీవర్డ్ మనం ఏం చేయాలి? ప్రైమరీ కీవర్డ్ తీసుకోవాలి. ఇది సెకండరీ కీవర్డ్, ఇది థర్డ్ ప్రయారిటీ కీవర్డ్, ఇది ఫోర్త్ ప్రయారిటీ కీవర్డ్. ఇది ఈ దృశ్యం ఏరియా మనం టార్గెట్ చేయట్లేదు, అమీర్పేట అనే ఏరియా టార్గెట్ చేస్తాం. ఫిఫ్త్ ప్రయారిటీ కీవర్డ్. ఓకే, ఇట్లా టార్గెట్ చేసుకోవాలి. ఓకే. దేనికైతే సెర్చెస్ ఉండి కాంపిటీషన్ లో అండ్ మీడియం ఉంటుందో ఆ కీవర్డ్స్ ని ఓకే. సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఏ పేజ్కి వెళ్ళాలి చెప్పండి? ఈ పేజ్కి వెళ్ళాం, అప్డేట్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఏ పేజ్కి వెళ్ళాలి? బ్యాక్ వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ పేజ్కి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ సెర్చ్ చేయండి. ఓకే. ఎంటర్. డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది కదా, ఎడిట్. ప్లాన్ సింపుల్ గా బాటమ్ ఆఫ్ ద పేజ్ కి వచ్చేసేసి ఇక్కడ స్లగ్ ఏరియా ఉంది కదా, అంటే లోలో మీడియం లో ఉన్న యూజర్స్ బట్టి అది ఎంటర్ చేయాలి కదా సార్. లో మీడియం ఉన్న కాంపిటీషన్ ఉంది సార్. అంటే కాంపిటీషన్ లో అండ్ మీడియం ఉండాలి. ఓకే. మంత్లీ సెర్చెస్ హైగా ఉండాలి. ఓకే సార్. ఇక్కడ చూడండి యుఆర్ఎల్ లో స్మాల్ వాడాలి, గుర్తుపెట్టుకోండి. మీరు యుఆర్ఎల్ లో మీరు యాడ్ చేసే కీవర్డ్ స్మాల్ ఉండాలి. చూడండి ఇక్కడ అన్ని స్మాల్ ఉన్నాయా లేదా? అవును సార్, స్మాల్. మీరు అమెజాన్ కూడా చూస్తే ఎప్పుడైనా యుఆర్ఎల్స్ ఎప్పుడు స్మాల్ ఉంటాయి. ఇక్కడ అప్డేట్ చేయండి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఇందాక క్లిక్ చేసినప్పుడు ఏముంది? డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది కదా. ఇప్పుడు రీఫ్రెష్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ మారిపోయిందా లేదా యుఆర్ఎల్? ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఒక యుఆర్ఎల్ కి కీవర్డ్ ని యాడ్ చేసి మనం వెబ్ పేజ్ యుఆర్ఎల్ స్ట్రక్చర్ ని బిల్డ్ చేస్తాం. అబౌట్ లో అబౌట్ నేమ్ అన్నారు కదా సార్, ఒకసారి చెప్పరా సార్? అబౌట్ లో ఇది డిలీట్ చేస్తారు కదా సార్, అబౌట్ అస్ అండి. డిలీట్ చేశానా? అదే అబౌట్ లోనే అబౌట్ అస్ అని ఇక్కడ టెక్స్ట్ ఉంది కదండి, ఎడిట్. ఇది హెడ్డింగ్, ఈ టైటిల్ కనపడకూడదు అంటారా? ఇది కనపడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సింపుల్, ఎడిట్, బ్యాక్ వెళ్ళండి. ఏ పేజెస్? ఆల్ పేజెస్ లో అబౌట్ పేజ్ ని. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ కి వెళ్ళాలి. ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ కింద చూసారా? సెట్టింగ్స్ కనబడుతుందా? ఇది క్లిక్ చేసి కొంచెం పైకి వచ్చినాక హైడ్ టైటిల్ అను ఇది ఆన్ చేసుకోండి. హైడ్ టైటిల్, నోట్స్ రాసుకోండి. ఇక్కడ చూడండి అబౌట్ అస్ వెళ్ళిపోయింది. ఇక్కడ అప్డేట్. మీరు ఫ్రంట్ ఎండ్ చెక్ చేయండి. ఇక్కడ అబౌట్ అస్ ఉంది కదా, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే అబౌట్ అస్ వెళ్ళిపోయింది. చూడండి ఎంటీ వచ్చింది. ఇంతే, సింపుల్. ఓకేనా? మిగతా రేపు డిస్కస్ చేద్దామండి 1 by 1. ఓకే సార్.